హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాచీ కిడ్స్. ఈరోజు మనం చేయబోయే ఫుడ్ ఐటెం పేరు గోంగూర విత్ ఎండు రొయ్యలు. ముందుగా ఎండు రొయ్యలను తలలు తీసేసి, వాటికి తలలు ఉంటాయి కదా, ముళ్ళులు, ఆ తలలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. వాటిని చూడండి, ఇలా తలలు తీసేయాలి. ప్రతిదీ చూసుకొని తలలు తీసేయాలి. ఆ తలల వల్ల ముళ్ళు నోటికి గుచ్చుకుంటుంది, అందువల్ల మొత్తం తలలు తీసేయాలి. చూడండి, నీట్గా వచ్చేస్తుంది. మనం ఎలా అయితే పచ్చి రొయ్యలకు తీసేస్తామో అలాగే ఎండు రొయ్యలకు కూడా తలలు, ఆ మీసాలు, అవి వేస్టేజ్ అంతా తీసేసి నీట్గా చేసుకొని ఉంచుకోవాలి. చూడండి ఎంత బాగుందో. తర్వాత మనం కడుక్కోవాలి వాటర్ వేసి నీట్గా. ఆ ఇసుక, మట్టి ఏమైనా ఉంటే పోతాయి. మొత్తం పోయే వరకు 2 times అయితే నేను కడిగాను. తర్వాత గోంగూర రెడీ చేసుకుంటున్నాను. ఈ గోంగూర మా పొలంలోదేనండి, ఫ్రెష్, ఇప్పుడే తుంచి తీసుకొచ్చాము. అది కూడా 2-3 times వాష్ చేసుకున్నాను నీట్గా. ఏమైనా మట్టి, ఇసుక ఏమైనా ఉంటే నీట్గా పోయేలాగా. దీంతోపాటు ఒక టమాటో, 2 పచ్చిమిర్చి వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. కుక్కర్లో అయితే త్వరగా కుక్ అయిపోతుందని చెప్పి ఇప్పటికే ఇంటి దగ్గర 1 o'clock అయిపోయింది, 1:30 అయిపోయింది. పొలంలోంచి గోంగూర తీసుకొచ్చి వండుదామని చెప్పి వండలేదు. అందుకని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది కదా, అందుకు. గోంగూర వేసేసుకొని, టమాటా వేసేసుకొని, 2 పచ్చిమిర్చి వేసుకొని, కొంచెం వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూర కదా, ఆకుకూరలో కదా వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కదా. తర్వాత మూత పెట్టేసుకొని 2-3 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక 3 whistles వచ్చే వరకు చాలు. నేను పొయ్యి వెలిగించుకోకుండా కుక్కర్ పెట్టేసుకున్నాను. వచ్చే వరకు చాలు. ఇప్పుడు దించేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. నాన్ వెజ్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, అందుకు ఎక్కువ ఆయిల్ ఉంటేనే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్కి. ఇప్పుడు కావాల్సినవి 2 అందులో వేసుకున్నాను కదా, 2 ఎండుమిర్చి, 4 రెబ్బలు ఎల్లుల్లిపాయలు. ఫస్ట్ ఆవాలు వేసుకున్నాను, తర్వాత ఉల్లిపాయలు. నేను 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఒక రెబ్బ కరివేపాకు. అవి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ కుక్కర్ చల్లారుతుందని పక్కన పెట్టాను. ఇప్పుడు చల్లారిపోయింది. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాం. ఒక ఫుల్ ఆఫ్ గోంగూరకి 3/4 రొయ్యలు తీసుకున్నాను నేను. రొయ్యలు వేపుతుంటేనే ఆ వాసన వస్తుంది, ఎండు రొయ్యల వాసన వస్తుంది కదా, ఆ స్మెల్ వస్తుంది. అందుకని కొంచెం ఉప్పు వేసాను అండ్ 3 tablespoons ఆఫ్ కారం. చిన్నది ఫ్రై చేసుకుంటే కారం వేసిన తర్వాత కొంచెం అది పచ్చి స్మెల్ పోతుంది. తర్వాత మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ కూరకైనా లాస్ట్లోనే టమాటా వేస్తానండి. టమాటా వేసి మూత పెట్టేశాను. ఇప్పుడు గోంగూర రెడీ చేసుకుంటున్నాను. గోంగూర ఏంటంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్ వచ్చేసి మిగతా ఆకు మొత్తం పక్కన పెట్టుకున్నాను. మొత్తం స్మాషర్తో స్మాష్ చేసేస్తున్నాను. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా చూపించబోతున్నాను గోంగూరతో. ఇంకా ఆ గోంగూరలోనే 4 tablespoons ఆఫ్ కారం,
టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం అందులో కూడా కారం వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. స్మాష్ చేసేసాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి తేలే వరకు ఉంటే సరిపోతుంది. నీట్గా సాఫ్ట్గా కుక్ అయిపోయింది రొయ్యలు. ఆ టమాటాని స్మాష్ చేసేస్తున్నాను, కనిపించుకున్నాను. టమాటా కనిపిస్తే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి స్మాష్ చేసేస్తున్నాను. ఇప్పుడు వెజ్ కర్రీకి అంటే గోంగూర తాలింపు పెట్టడానికి మా అత్త ఈరోజు ఆదివారం కదా, మా అత్తగారు ఈరోజు తినరు నాన్ వెజ్. అందుకని గోంగూర తాలింపుకి కావాల్సినవి అవి సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం చూసారా, 1 కప్పు గోంగూర వేసేస్తున్నాను. ఇప్పుడు ఆ మసాలా మొత్తం రొయ్యకి పట్టే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. రొయ్యకి పట్టిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసేస్తే రొయ్యకి పట్టదు, చప్పగా ఉంటుంది. అందువల్ల వేసిన ఒక 10 to 15 minutes కుక్ చేసుకుంటే ఆయిల్ పైకి వచ్చే వరకు. చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో, అంతే సరిపోతుంది. రెడీ అయిపోయింది రొయ్యలు గోంగూర. చూసారా యమ్మీగా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. నేను తింటున్నాను. యమ్మీ వెరీ యమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒక్కొక్క ముద్దకి కొంచెం 2 చుక్కలు నెయ్యి వేసుకొని అలా కలుపుకొని ఒక రొయ్య పెట్టుకొని తింటూ ఉంటుంది. సూపర్ అండి, చాలా బాగుంది కదా. నేను ఇంకొకటి తాలింపు పెట్టాను అన్నాను కదా, వెజ్ గోంగూర. ఆ గోంగూర ఏంటంటే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 4 ఎండుమిర్చి తీసుకున్నాను, 4 రెబ్బల వెల్లుల్లి తీసుకున్నాను, అండ్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేయించేసుకున్నాను. వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వేసాను, అది కూడా దోరగా వేయించేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసి బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.